గుడ్ ఆఫ్టర్‌నూన్ గైస్. సో, అందరికి నా స్క్రీన్ కనపడుతుందా? ఓకే. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు సీ వైఫై అటాక్స్. యాక్చువల్‌గా బీటర్ క్యాప్ చెప్దాం అనుకున్నాను గానీ ఈటర్ క్యాప్. బీటర్ క్యాప్ కాదు ఈటర్ క్యాప్. ఈటర్ క్యాప్ చెప్దాం అనుకున్నాను గానీ, ఈటర్ క్యాప్ కొన్ని పర్మిషన్స్ ఇష్యూస్ వస్తున్నాయి లైనక్స్‌లో. అందుకని చెప్పి ఆగిపోయాననమాట. సో, విల్ సీ వైఫై అటాక్స్. ఆహ్, మీకు ఈటర్ క్యాప్ మామూలుగా జనరల్‌గా అయితే జెరాస్ప్లాయిట్, బీటర్ క్యాప్ వాడతాము. ఈటర్ క్యాప్ మేబీ యూజ్ అవ్వదు. సో, అందుకనే చెప్పట్లేదు. Now, today we are going to see Wi-Fi attacks. సో, వైఫై అటాక్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. చాలా టూల్స్ ఉన్నాయి. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైఫైస్ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, మామూలుగా తీసుకుంటే ఆహ్, పాస్వర్డ్ లేని వైఫైలు కొన్ని ఉంటాయి గదా! అవి కొన్ని ఉంటాయి. దాని తర్వాత పాస్వర్డ్‌లో 2 టైప్స్ ఉన్నాయి. డబ్ల్యూపీఎస్ ఒకటి, డబ్ల్యూపీఏ ఒకటి. అవును కదా! సో, డబ్ల్యూపీఎస్ ఏంటంటే మాక్సిమం అన్ని నంబర్సే ఉంటాయి. సో, అందుకని చెప్పి ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా! డబ్ల్యూపీఏ, డబ్ల్యూపీఎస్ టెస్టర్స్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. రూటెడ్ ఫోన్స్‌లో రన్ అవుతాయి. నౌ-ఏ-డేస్ నాన్ రూటెడ్ ఫోన్స్‌లో కూడా వర్క్ అవుతున్నాయి అవి. సో, వాటిల్ని వాడు ఏం చేస్తారంటే డబ్ల్యూపీఎస్ వైఫైస్‌ని హ్యాక్ చేస్తారు. ఇన్ కేస్ రివర్ అనే ఒక టూల్ ఉంటది. సో, లైనక్స్‌లో మరి 2020లో ఉందో లేదో నాకు తెలీదు. నెక్స్ట్ రివర్. ఉంది. ఉంది. సో, ఈ రివర్ టూల్ ఉంది కదా! ఈ రివర్ టూల్‌ని ఏం చేస్తారంటే డబ్ల్యూపీఎస్ వైఫైని హ్యాక్ చేయడానికి వాడతారు. మాక్సిమం రివర్‌ని. సో, డబ్ల్యూపీఎస్ పెద్దగా ఎవరు వాడట్లేదు కాబట్టి మనం జస్ట్ డబ్ల్యూపీఏ, డబ్ల్యూపీఏ2 వాటిల గురించి మాట్లాడుకుందాం. సో, ఒకటేంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్స్ చేస్తారు. బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఎలా చేస్తారు? ఎలా చేయాలనేవి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ టైప్ అటాక్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చి ఫేక్ యాక్సెస్ పాయింట్స్ అంటారు. వీటినే రోగ్ యాక్సెస్ పాయింట్స్ అని కూడా అంటారు. ఆర్ యూ కెన్ సే ఈవిల్ ట్విన్ అటాక్. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వైఫై ఫిషింగ్ అంటారు కొంతమంది. సో, ఇలా కొన్ని చేస్తారు. సో, ఈరోజు మనం ఏం చేస్తామంటే, సో, అసలు డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది? మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఏం జరుగుతుందనేది చూద్దాం. సో, నెక్స్ట్ సెషన్‌లో ఏంటంటే వైఫై ఫిషింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే. సో, ఈ రోజుకి మాత్రం సో, అసల ఏం చేయొచ్చు? ఒక వైఫై మన ఇంటి దగ్గర ఉంటే, ఓకే. ఆ ఇంటి వాళ్ళతో ఎలా ఆడుకోవచ్చనేది చూద్దాం. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. ఒరిజినల్ వైఫై కాకుండా నేనొక ఫేక్ వైఫై ఒకటి ఆన్ చేస్తాను ఆగండి. సో, దిస్ ఇస్ ద టెస్ట్. విక్టిమ్ అని పెడదాం పేరు. ఓకే. ఆహ్, స్క్రీన్ కనపడుతుంది కదా! సో, ఇక్కడ వైఫైలు కనపడుతున్నాయా? ఒకటి వార్నింగ్, ఒకటి విక్టిమ్ అని కనపడుతుంది కదా! సో, ఇది ఆహ్, మన విక్టిమ్ వైఫై అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విక్టిమ్ వైఫై అనుకుందాం. జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం. సో, ఆ విక్టిమ్ వైఫైకి ఎవరో ఒక యూజర్ కనెక్ట్ అయ్యాడు అనుకుందాం. ఓకే. లెట్ మీ కనెక్ట్ మై ఫోన్. ఓకే. పర్ఫెక్ట్. కనెక్టెడ్. సో, ఇది మీకు ప్రాక్టికల్‌గా అయితే నేను చూపించలేను. ఎందుకంటే నా వైఫై మీద ఈ అటాక్ చేస్తే మ్యాక్‌కి నెట్ పోద్ది. సో, ఉన్న ఒక్క అడాప్టర్ నేను ఆల్రెడీ దీనికి వాడేస్తున్నాను కదా! అందుకని నేను చూపించలేను. సో, ఓకే. చూపించలేం. ఓకే. సో, వాట్ వి కెన్ డూ ఇలా. ఓకే. సో, విక్టిమ్ ఉంది కదా! ఇది మన విక్టిమ్ వైఫై యాక్సెస్ పాయింట్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కెన్ డూ అటాక్ చేద్దాం అనుకున్నాం. సో,
అటాక్ మొదలెడదాం మరి. మనం ఏం చేద్దాం అనేది అటాక్ మధ్యలో మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఒక టెర్మినల్ తీసుకోండి. ఒక టెర్మినల్ తీసుకొని దాన్ని హారిజాంటల్‌గా ఒకటి, ఈ బైసెక్షన్‌ని వెర్టికల్‌గా ఒకటి, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ పార్ట్‌లో ఏం చేస్తామంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొత్త కొత్త కమాండ్స్ వస్తాయి. సో, విల్ టాక్ అబౌట్ దెమ్. సో, ఫస్ట్ కమాండ్ ఏంటంటే, ఇక్కడ ఎయిర్ మానిటరింగ్ చేస్తామనమాట. అంటే నెట్వర్క్ ఎయిర్ ట్రాఫిక్‌ని మానిటర్ చేస్తాం. సో, మనకి ఆహ్, వై మన అడాప్టర్ ఉంది కదా! వైఫై అడాప్టర్. సో, నేను ప్రస్తుతానికి పాండా వైర్‌లెస్ వాడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. లేదు మాకు వైఫై అటాక్స్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే నేనేం చేయలేను మరి. సో, ఒకవేళ మీరు డ్యూయల్ బూట్ కింద యేసుకుందాం అనుకున్నారనుకోండి, మేక్ ష్యూర్ మీ ల్యాప్‌టాప్ యొక్క వైఫై అడాప్టర్స్ లైనక్స్‌కి పనిచేసేటట్టు చూసుకోండి. సో, కొన్ని కొన్ని పనిచేస్తాయి గానీ టీఎక్స్ పవర్ తగ్గిపోద్ది. ఓకేనా? డ్యూయల్ బూట్‌లో టీఎక్స్ పవర్ తగ్గిపోద్ది. దాన్ని మాన్యువల్‌గా మనం సెట్ చేసుకోవచ్చు. సో, అది నెట్‌లో ఉంటది. ఒకవేళ మీకు ఎవరికైనా టీఎక్స్ పవర్ చూపించకపోతే నాకు చెప్పండి. ఓకే. సో, ఇలా 3 భాగాలు చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మన ఇంటర్ఫేస్ చూద్దాం. సో, ఎయిర్‌మాన్ ఎన్‌జీ. ఎయిర్‌మాన్ అంటే ఎయిర్ మానిటరింగ్. ఓకే. వెరీ నైస్. So, Airmon NG. Okay, we have to run it as a root. Again, Airmon NG. See here. So, చూడండి ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చి WLAN 0. సో, ఇన్ కేస్ మీ దగ్గర వేరే అడాప్టర్స్ ఉంటే దాని పేరు ఏమైనా అవ్వచ్చు. సో, నా నా కేస్‌లోనేమో WLAN 0. మీ కేస్‌లో అది ఏమైనా అవ్వచ్చు. సో, ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంటది. సో, ఇది డ్రైవర్. రాలింగ్ టెక్నాలజీస్ 200 యూఎస్‌బీ డ్రైవర్. సో, ఇది రాలింగ్ టెక్నాలజీస్ చిప్‌సెట్ కంపెనీ పేరిది. ఓకే. ఆహ్, మీరు కొనుక్కోవాలనుకుంటే 500, 600లో ఉంటాయి మంచివి. అవి కొనుక్కోండి. లేదు మాకు స్టాండర్డ్‌గా ఇంకా ప్యాకెట్ ఇంజెక్షన్ కావాలి అనుకుంటే ఆహ్, ఇది 3000 4000 అనుకుంటా. వైఫై అడాప్టర్ పాండా వైర్‌లెస్ అది కొనుక్కోవచ్చు. మీ బడ్జెట్‌ని బట్టి. సో, ఇక్కడ 2 టైప్స్ మనం చేస్తాం. ఒకటేమో ఎయిర్ మానిటరింగ్ చేస్తాం. ఇంకొకటి ప్యాకెట్ ఇంజెక్షన్ చేస్తాం. సో, ఎయిర్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రూమ్ కాదు. ఇదొక ఏదో ఏరియా అనుకుందాం. ఒక సెంటర్ అనుకోండి. సో, మనం ఈ సెంటర్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఏ వైఫైస్ ఉన్నాయి. ఆ వైఫైస్‌కి ఎన్నెన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో మనం చూడొచ్చు. ఓకే. సో, ఇదెలా చూస్తామంటే త్రూ ప్యాకెట్ మేనేజ్‌మెంట్. సో, ఏ ప్యాకెట్ ఏ డివైస్‌కెళ్తుంది, ఎక్కడి నుంచెళ్తుంది, ఏ మ్యాక్ అడ్రెస్ నుంచెళ్తుందనేది ఇక్కడ మ్యాటర్స్ అన్నమాట. ఓకే. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ 2 డివైసెస్ ఉన్నాయి కదా! వార్నింగ్ ఒకటి, విక్టిమ్ ఒకటి. ఓకే. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు చూడండి. సో, ఈ వైర్ కనెక్షన్ తీసేయండి. తీసేస్తే ఇక్కడ వార్నింగ్ ఒక దానికి కనెక్ట్ అయింది కదా! సో, అంటే దీని అర్థం ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక దానికి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయినప్పుడు దానికి ఏ ప్రాసెస్‌లు ఉంటాయి కదా! ఆ ప్రాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఆ ప్రాసెస్‌నన్నిటిని ఆపేయాలి. ఓకే. సో, ఆ ప్రాసెస్‌ని ఎలా చెక్ చేస్తామంటే, ఎయిర్‌మాన్ ఎన్‌జీ చెక్. సో, సీ హియర్ 2 ప్రాసెస్ అనేవి ఉన్నాయి. ఒకటేమో నెట్వర్క్ మేనేజరు, డబ్ల్యూఏ సప్లికెంట్. ఈ డబ్ల్యూపీఏ సప్లికెంట్ ఎందుకంటే, ఇందులోనే మన పాస్వర్డ్ ఫైల్ ఉంటది. సో, ఇది ఎక్కడ ఉంటదంటే ఎక్సెట్రా ఫోల్డర్ ఉంది కదా! ఈ సారీ ఈటీసీ యాహ్! ఆ ఫోల్డర్‌లో ఉంటది. సో, ఈ ఫైల్‌ని ఎప్పుడు ఎడిట్ చేస్తారంటే, మీకు రాస్‌బెర్రీ పై మీద ఐడియా ఉందో లేదో
సో, రాస్‌బెర్రీ పై అనేది ఒక చిన్న మదర్ బోర్డ్ అనమాట. సో, రాస్‌బెర్రీ పైని మన వైఫై కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఎస్‌హెచ్‌తో ఒక సెషన్ క్రియేట్ చేసి, ఈ ఫైల్‌లో పాస్వర్డ్ ఇంజెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతది. అది వేరే విషయాలండి. సో, అలా ఇది వాడతారనమాట. ఓకే. సో, ఇందాక 2 ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయి కదా! ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని ఏం చేయాలంటే ఆపేయాలి. ఓకే. సో, ఎలా ఆపాలంటే ఎర్మాన్ నుంచి చెక్, కిల్. చెక్ చేసి ఏమైనా ఉంటే కిల్ చేసేయి. ఆ! సో, ఇదేం చేస్తదంటే ఏమైనా ప్రాసెస్‌లు రన్ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆపేస్తది. సో, అక్కడ నెట్వర్క్ మేనేజర్ ఒక ప్రాసెస్ రన్ అయింది కదా! సో, నెట్వర్క్ మేనేజర్ కూడా ఆగిపోయింది. సో, మీరిక్కడ మీరు చూసారా? నెట్వర్క్ మేనేజర్ ఈస్ నాట్ రన్నింగ్. నెట్వర్క్ మేనేజర్ అనేది ఒక సర్వీస్ కదా! సో, నెట్వర్క్ మేనేజ్ సర్వీస్ కూడా ఆగిపోయిందనమాట. సో, నౌ ఎర్మాన్ ఎన్‌జీ స్టార్ట్ WLAN 0. సో, ఈ కమాండ్ ఏం చేస్తదంటే ఈ కమాండ్ ఏం చేస్తదంటే హ్మ్. ఓకే. వెయిట్. ఈ కమాండ్ ఏం చేస్తదంటే సో, మన వైఫై కార్డ్ ఉంది కదా! ఆ కార్డ్‌ని మానిటర్ మోడ్‌లో పెడతది. ఒక 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో మేనేజ్డ్ మోడ్ అని ఒకటుంటది. ఇంకోటి మానిటర్ మోడ్ అని ఉంటది. అదెలా తెలుసుకోవాలంటే కాన్ఫిగ్ అని కొట్టారనుకోండి. కాన్ఫిగ్. సో, ఇక్కడ మీ డివైస్‌కి ఏవైనా వైర్‌లెస్ అడాప్టర్స్ కనెక్ట్ అయినాయనుకోండి. సో, అవన్నీ చూపిస్తదనమాట. సో, ఇక్కడ వైర్‌లెస్ ఎక్స్‌టెన్షన్స్ ఏమి లేవు. కానీ WLAN 0కి మాత్రం ఒక వైఫై కనెక్ట్ అయింది కదా! సో, అది ఏ మోడ్‌లో ఉందంటే మేనేజ్డ్ మోడ్‌లో ఉంది. ఓకే. సో, దీని టీఎక్స్ పవర్ 20 డీబీఎం. సో, మనం ఎంత సెట్ చేసుకోవచ్చంటే అప్ టు 30 వరకు సెట్ చేసుకోవచ్చు. సో, ఇంకా 30 దాటితే అది ఇల్లీగల్ అనమాట. ఓకే. ఇలా చాలా చాలా ఉన్నాయి. సో, అది మేనేజర్ మోడ్‌లో ఉంది కదా! సో, మనం ఏం చేస్తామంటే ఎయిర్‌మాన్ ఎన్‌జీ స్టార్ట్ WLAN 0 అని కొడితే ఏమవుతదంటే సో, మానిటర్ మోడ్ స్టార్ట్ చేస్తది. సో, మానిటర్ మోడ్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకోండి. అగైన్ విల్ టైప్ ఎయిర్‌మాన్ ఎన్‌జీ అని కొడితే సో, సీ హియర్ ఇంటర్ఫేస్ మారింది కదా! ఇందాకటికి ఇప్పటికి. సో, ఇందాక WLAN 0 వచ్చింది. ఇప్పుడు WLAN 0 మాన్ వచ్చింది. సో, అంటే ఏంటంటే మన నెట్వర్క్ కార్డ్ అనేది మానిటర్ మోడ్‌లో సెట్ చేసాం. సో, ఇంకా తెలుసుకోవాలంటే కాన్ఫిగ్ సారీ కాన్ఫిగ్ సి సో, మానిటర్. మానిటర్ మోడ్. సో, ఏంటి మానిటర్ మోడ్ వల్ల ఉపయోగం అంటే చూడండి. సో, ఇక్కడ ఇందాక ఒక కమాండ్ వాడాం కదా! సో, ఆ కమాండ్ ఎందుకు వాడతారంటే మన వైర్‌లెస్ కార్డ్‌ని మానిటర్ మోడ్‌లోకి సెట్ చేయడానికి వాడతారు. మొత్తం సెట్ చేసాం కదా! దాంతో పనయిపోయింది. పక్కన పెట్టేయండి. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు ఇంకో కమాండ్ ఉంటది. సో, అదేంటంటే ఏరోడంప్ కమాండ్ ఎందుకు వాడతారంటే, ఏ ట్రాఫిక్‌ని మొత్తం డంప్ చేయని అర్థం ఈ కమాండ్. సో, ఏ ట్రాఫిక్‌ని డంప్ చేయాలి ప్లస్ మన ఇంటర్ఫేస్ నేమ్ WLAN 0 మాన్ కదా! సో, ఈ ఇంటర్ఫేస్‌లో ఉన్న ట్రాఫిక్ అంతా డంప్ చేయని అర్థం. సో, ఒకసారి ఎంటర్ కొట్టామనుకోండి. సీ హియర్ ఓకే. ఓకే. ఇక్కడ 2 ఐ మీన్ టుడే 2 యాక్సెస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఒకటి విక్టిమ్, ఒకటి వార్నింగ్. సో, ఇది ఈఎస్ఎస్ఐడి, ఇది బిఎస్ఎస్ఐడి. సో, ఇది నంబర్ ఆఫ్ డేటా ప్యాకెట్ ట్రాన్స్‌ఫర్ అయినయి. ఇది ఛానెల్ నంబర్స్. అంటే ప్రతి వైఫై డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్‌లో వర్క్ చేస్తది. సో, ఆ ఛానెల్ నంబర్ తెలుసుకోవాలి. లేదంటే ఏంటంటే మన అటాక్స్ పనిచేయవు. ఛానెల్ నంబర్ అనేది అంత ఇంపార్టెంట్. సో, ఇది ఎన్క్రిప్షన్ టైప్ WPA2 ఇది WPA. సో, ఇది నా డీలింక్ రౌటర్ కదా! ఇది ఓల్డ్ రౌటర్ అన్నమాట. అందుకనే WPA. సో, ఇది నా మొబైల్ ఫోన్. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లొస్తాయి కదా! అందుకని WPA2. ఓకే. సో, ఇక్కడ పవర్ అని చూపిస్తుంది కదా! ఇదేంటంటే ఇది నెగెటివ్‌లో ఉందనుకోండి. -10 కదా! అంటే నా ఫోన్ ఇప్పుడు నా ల్యాప్‌టాప్ పక్కనే ఉంది. అందుకని అంత తక్కువ చూపిస్తుంది. ఎక్కువ చూపిస్తుంది యాక్చువల్లీ. సో, ఇది ఎందుకు తక్కువ చూపిస్తుందంటే నా రౌటర్ కొంచెం దూరంలో ఉంది. ఓకే. సో, ఇది పవర్ అన్నమాట. సో, మొత్తానికి కలిపి అన్నిటికి కలిపి ఒక 3 డివైసెస్ అనేవి కనెక్ట్ అయినాయి. ఒకటి నా ల్యాప్‌టాప్, ఒకటి నా ఫోన్, ఇంకోటి కూడా నా ఫోనే.
ఓకే. సో, ఇలా మన నెట్‌వర్క్‌లో 2 ఐ మీన్ మన చుట్టుపక్కల 2 యాక్సెస్ పాయింట్లున్నాయి. సో, దాన్ని మనం యాక్సెస్ పాయింట్ అందాం. చాలామంది అలాగే అంటారు. సో, వైఫైల కన్నా 2 యాక్సెస్ పాయింట్లున్నాయి. 2 యాక్సెస్ పాయింట్‌లకి 3 క్లయింట్స్ కనెక్ట్ అయ్యాయి. ఓకే. ఇందాక అప్పుడు సర్వర్స్‌నైతే హోస్ట్ అన్నాం. దాన్ని యాక్సెస్ పాయింట్ అనరు. సో, సర్వర్స్‌కి కనెక్ట్ అయిన ఆటిలిని క్లయింట్స్ అంటారు. సో, ఇక్కడ కూడా సో, యాక్సెస్ పాయింట్లున్నాయి 2. ఆ రెండిటికి ఎన్ని క్లయింట్లు కనెక్ట్ అయినాయి? 3 క్లయింట్లు కనెక్ట్ అయినాయి. సో, ఇది కదా మన టార్గెట్ విక్టిమ్. సో, విక్టిమ్ టార్గెట్ గదా! ఇప్పుడు పక్క టెర్మినల్‌కి రండి. పక్క టెర్మినల్‌కి రండి. సో, ఏరోడమ్ వెయిట్ ఎ మినిట్. ఎక్స్‌పోర్ట్. ఓకే. సో, ఎక్స్‌పోర్ట్ path is equal to user sudo bin path. Okay. See here. సో, ఏరోడమ్ అంది. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన విక్టిమ్ ఉన్నాడు కదా! ఆ విక్టిమ్ యొక్క వైఫై పర్టిక్యులర్‌గా దానికి ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయినయి, ఒక్కో డివైసెస్‌కి ఎన్ని డేటా ప్యాకెట్స్ వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ విక్టిమ్ ఉన్నాడు కదా! సో, విక్టిమ్ యొక్క బీఎస్ఎస్ ఐడీ ఇది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఈ బీఎస్ఎస్ ఐడీని కాపీ చేసుకుంటాను. కమ్ ఆన్. ఓకే. ఇక్కడ బీఎస్ఎస్ ఐడీ ఇక్కడ కాదు. పక్క టెర్మినల్‌లో బీఎస్ఎస్ ఐడీ ఇచ్చాను కదా! సో, ఇప్పుడేమివ్వాలంటే ఛానెల్ ఇవ్వాలి. ఛానెల్ నంబర్ ఎంత? 1 కదా! సో, ఛానెల్ నంబర్ 1 అక్కడ కాదు. పక్క టెర్మినల్‌లో. సో, మన ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. సో, ఏంటంటే ఆ ఇంటర్ఫేస్ నుంచి ఇవన్నీ డంప్ చేస్తదనమాట. ఇచ్చిన తర్వాత ఇచ్చాం గదా! సో, ఇలా వదిలేయండి. ఇచ్చాం గదా! ప్రోగ్రామ్ రిక్వెస్ట్ రూట్ ప్రివిలేజెస్. సో, ఏరోడమ్ ng బీఎస్ఎస్ ఐడీ ఛానెల్ నంబర్ 1 వర్కింగ్ ఆన్ 9901. సో, ఓకే. విక్టిమ్ వచ్చింది కదా! ఇది విక్టిమ్. సో, ఇక్కడ మనకేంటంటే ఓన్లీ ఒక డివైస్ చూపిస్తుంది కదా! సో, ఈ డివైస్ సారీ ఇది నా విక్టిమ్ యొక్క యాక్సెస్ పాయింట్. దానికి కనెక్ట్ అయిన క్లయింట్. ఓకే. సో, ఇది మీకు ప్రాక్టికల్‌గా చూపించొచ్చు. కానీ ఆ 2 ఫోన్స్ ఏవో వేరే ఉన్నాయి. ఆ మ్యాక్ ఏమో దీనికి కనెక్ట్ అయింది. దేర్ వాస్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ స్పీకర్. కనెక్ట్ టు ఓన్లీ స్పీకర్. అప్డేట్ యువర్ ఆడియో రీట్రై. వై మ్యాన్? ఓకే. సో, అందరికి వినపడుతుంది కదా! పర్లేదు కదా! ఓకే. సో, ఇది యాక్సెస్ పాయింట్ మ్యాక్ అడ్రెస్ కదా! సో, ఇక్కడేంటంటే ఐపీ అడ్రెస్‌లు రావు. ఓన్లీ మ్యాక్ అడ్రెస్‌లతోనే మనకి పని. ఓకే. సో, ఇది ఏంటంటే నా ఏమంటారు యాక్సెస్ పాయింట్ యొక్క మ్యాక్ అడ్రెస్. సో, ఇదేంటంటే క్లయింట్ యొక్క మ్యాక్ అడ్రెస్. ఓకే. ఇప్పుడేంటంటే ఇంకో టెర్మినల్‌లోకి రండి. ఇప్పుడేం చేయాలంటే దీన్నేమంటారంటే డీ అథెంటికేషన్ అటాక్ అంటారు మనం చేసేదాన్నప్పుడు. సో, ఈ అటాక్ ఏం చేస్తదంటే వైఫైకి ఎంతమందైతే కనెక్ట్ అయ్యారో అంతమందినే డిస్కనెక్ట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సో, దీన్నెలా చేస్తారంటే ఏ రిప్లై. సారీ లెట్ మీ ఎక్స్‌పోర్ట్. ఈ ప్రాబ్లమ్‌కి స్టాక్ ఓవర్‌ఫ్లోలో కూడా ఎక్కడ సొల్యూషన్ లేదు. ఆ ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్‌కి. అదే ప్రాబ్లమ్ అయిపోయింది. ఏ రిప్లై ఎన్‌జీ. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎయిర్ మానిటర్‌కి రిప్లై ఇస్తామనమాట. ఏమని ఇస్తాం చూడండి. సో, ఇక్కడ టర్మ్స్ వేరే ఉంటాయి. సో, ఐ విల్ షో యూ వెయిట్. సో, ఇక్కడ డిఎత్ అని ఉంది కదా! సో, డిఎత్ అంటే ఏంటంటే
మనం డీఅథెంటికేషన్ ప్యాకెట్స్ పంపుతాం. అప్పుడేమవుతదంటే, ఆ రౌటర్ అనేది డిస్కనెక్ట్ అవుతది. ఓకే. సో, ఇది మీకు ప్రాక్టికల్‌గా ఎలా చేసి చూపించాలి? అదే ఆలోచిస్తున్నా. ఓకే. జస్ట్ ఎ మినిట్. నా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు కదా! ఓకే. నో ప్రాబ్లమ్. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిపోద్ది. ప్రాక్టికల్‌గా ఏముండదు. సో, డీఎత్ ఉంది కదా! ఇదేంటంటే డీఅథెంటికేషన్ ప్యాకెట్స్ అనమాట. సో, మనం ఏం చేస్తామంటే ఆహ్, ఆ వైఫై రౌటర్ ఉంటది కదా! మీ యాక్సెస్ పాయింట్‌కి డీఅథెంటికేషన్ ప్యాకెట్స్ పంపుతాం. సో, అదేం చేస్తదంటే అన్ని డివైసెస్‌ని డిస్కనెక్ట్ చేసేస్తది. సో, ఓకే. బానే ఉంది. డిస్కనెక్ట్ చేసేసాం. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు అన్ని డివైసెస్ డిస్కనెక్ట్ అయిపోయినాయి కదా! సో, అప్పుడేం చేస్తాయి మళ్ళీ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే, అయ్యో! డిస్కనెక్ట్ అయిపోయిందే అని చెప్పి మళ్ళీ కనెక్ట్ అవుతాడు. సో, కనెక్ట్ అయినప్పుడు ఏమవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం వైఫైకి డిస్కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ కనెక్టింగ్ అని పడతది. దాని తర్వాత అప్టైనింగ్ ఐపీ అని పడతది ఫోన్‌లో అయితే. సో, అక్కడేమవుతదంటే ఫస్ట్ డబ్ల్యూపీఎస్ అప్లికేషన్ ఫైల్ అని ఇందాక చూపించాను కదా! సో, అథెంటికేషన్ కోసం ఆ ఫైల్ ఒక ప్యాకెట్ పంపుతది పాస్వర్డ్‌తో. సో, మనం ఏం చేస్తామంటే ఆ పాస్వర్డ్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. ఆ పాస్వర్డ్ ఫైల్‌ని. ఓకే. సో, ఆ ఫైల్‌ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్‌లో పాస్వర్డ్ ఉంటది. సో, ఆ పాస్వర్డ్‌ని ఏం చేస్తామంటే మనం ఎయిర్ క్రాక్ అనేది ఒకటుంటది. సో, దాన్ని వాడి క్రాక్ చేస్తాం. సో, ఎయిర్ క్రాకే వాడాలా అంటే ఎయిర్ క్రాక్ అయితే కొంచెం ఈజీగా ఉంటది. సో, ఇన్ కేస్ మీరు జాన్ వాడొచ్చు. లేదంటే హ్యాష్ క్యాట్ వాడొచ్చు. నెట్ జాన్ ద రిప్పర్, హ్యాష్ క్యాట్, రెయిన్‌బో టేబుల్స్, ఓపీహెచ్ క్రాకింగ్ అని ఒకటుంటది. దాన్ని కూడా వాడొచ్చు. సో, ఇప్పటికైతే జస్ట్ ఏ రిప్లై కదా! సో, యాక్సెస్ పాయింట్ ఇది. దాని తర్వాత సో, ఇప్పుడేం చేయాలంటే మన డీఅథెంటికేషన్ ప్యాకెట్స్ డిఫైన్ చేయాలి. ఎన్ని ప్యాకెట్స్ పంపాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని జీరోతో డినోట్ చేస్తారు. ఆర్ లేదంటే మీరు డీఎత్ అని కూడా రాసుకోవచ్చు. సో, ఎందుకో ఎనర్జీ వేస్ట్ అని చెప్పి జస్ట్ 0 కింద రాసేస్తాం. సో, 0 ఇక్కడ 0 నొక్కామనుకోండి. సో, 0 నొక్కితే ఏంటంటే ఇది ఇన్ఫినిట్ ప్యాకెట్స్ పంపేస్తది. సో, అంటే చూడండిప్పుడు. ఓకే. సో, ఎయిర్‌మాన్ ఎన్‌జీ యాక్సెస్ పాయింట్ సారీ 0, 0 WLAN, 0 మానిటర్ మోడ్. వై? సో, అని కూడా డిఫైన్ చేయాలా? చాలా అవసరం లేదు కదా! యాక్సెస్ పాయింట్ ఈ డీఎత్ ఎక్కడ తీసేద్దాం. You have entered an invalid channel. యాక్సెస్ పాయింట్ కదా! అయ్య బాబోయ్! లేదండి పద్దాక డిస్కనెక్ట్ అయిపోతా ఉంటది. జస్ట్ మినిట్. ఎయిర్‌మాన్ ఏ రిప్లై ఏ రిప్లై. సో, ఇప్పుడు మనం ఏమివ్వాలి? ఉన్నవి కదా! సో, బీఎస్ఎస్ఆర్‌డి ఇస్తాం. అది ఏ కరెక్టే. వై? ఏ రిప్లై ఎన్‌జీ 00 ఏ డబ్ల్యూఎల్ఎన్ 0 మాన్. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. పంపిస్తుంది. సో, ఇక్కడ చూసారా? ఆగండి పెద్దది చేస్తా. సో, మీకు కనిపిస్తుంది కదా! ఇదేం చేస్తుందంటే ఇన్ఫినిట్ ప్యాకెట్స్ పంపిస్తుంది కదా! సో, సెండింగ్ డీఅథెంటికేషన్ కోడ్ టు బ్రాడ్‌కాస్ట్. సో, దీనికి పంపిస్తుంది. సో, ఇదేం చేస్తదంటే కనెక్ట్ అయిన వైఫైని డిస్కనెక్ట్ చేసేస్తదనమాట. సో, ఈ ప్యాకెట్స్ ఎళ్ళే కొంది ఇంకా వాడికి వైఫై కనెక్ట్ అవ్వదు. సో, ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా హాట్‌స్పాట్ ఆన్ చేయమన్నారనుకోండి, మీ ఫోన్‌లో ఆన్ చేసి ఈ అటాక్ చేయొచ్చు.
సో మీ దాని మీద చేస్తే ఏమంటుందంటే, మీ ఫ్రెండ్‌ని ఆన్ చేయమన్నాడు కదా! మీ ఫ్రెండ్ ఇంకా మీరు ఈ అటాక్ ఆపేంత వరకు కనెక్ట్ అవ్వలేడు. ఓకే. సో, ఈ అటాక్‌నే మేము మా కాలేజ్‌లో ఉన్నప్పుడు మా కాలేజ్ వైఫై అంత స్పీడ్ వచ్చేది కాదనమాట. సో, ఈ అటాక్ ఏం చేసేవాళ్ళం అంటే, మా డివైసెస్ మాత్రం ఉంచుకొని మిగిలినోళ్ళందరం బయటికి తోసేసేవాళ్ళం. ఓకే. స్పీడ్ కోసం. ఓకే. సో, ఇలా డీ అథెంటికేషన్ అనేది అటాక్ చేస్తారనమాట. సో, అంతా బానే ఉంది. సో, డీ అథెంటికేషన్ అటాక్ చేసాం. ఎళ్లి అది డిస్కనెక్ట్ అయింది. కానీ మీకు కనపడలేదు. ప్రాక్టికల్‌గా ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. సో, మేబీ నెక్స్ట్ సెషన్‌లో కుదిరితే చూపిస్తాను. ఓకే. సో, ఈ స్కైప్ లేకపోతే నా మ్యాక్‌ఓఎస్ మీదే చూపిద్దును. కానీ స్కైప్ ఉంది కదా! ఒక విషయం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు కొత్తగా ఒక టర్మ్ యాడ్ అయింది చూసారా? డబ్ల్యూపీఏ హ్యాండ్‌షేక్ అని. సో, ఇదేంటంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా! సో, ఆహ్, విక్టిమ్ అనేవాడు మనం డిస్కనెక్ట్ చేయంగానే మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడని. సో, ట్రై చేసాడు. ట్రై చేసినప్పుడు ఒక ప్యాకెట్ ఎళ్తది కదా! ఫస్ట్. సో, ఆ ప్యాకెట్‌ని మన కార్డ్ ఏం చేసిందంటే క్యాప్చర్ చేసింది. సో, దాన్నే డబ్ల్యూపీఏ హ్యాండ్‌షేక్ అంటారు. సో, హ్యాండ్‌షేక్ అంటే ఏంటంటే జస్ట్ ఒక కనెక్షన్ కోసం ఒక ప్యాకెట్‌ని పంపించినప్పుడు హ్యాండ్‌షేక్ ప్యాకెట్ అంటారు. సో, దాన్ని మనం క్యాప్చర్ చేసాం. సో, ఓకే. క్యాప్చర్ చేసాం. మరి ప్యాకెట్ ఎక్కడ ఉంటది? ఆ ప్యాకెట్‌తో ఏం చేయాలి? సో, ప్యాకెట్ ఎక్కడ ఉంటదంటే ప్యాకెట్ టెంపరరీ ఫోల్డర్‌లో ఉంటది. మనం అటాక్ అవ్వంగానే ప్యాకెట్ అనేది పోతది. సో, ఆ ప్యాకెట్‌ని మనం సేవ్ చేయాలి. సో, ఎలా సేవ్ చేయాలంటే సో, ఇప్పుడు ఈ టెర్మినల్‌లోకి రండి. ఈ టెర్మినల్ లెట్స్ క్లియర్ ఇట్ అప్. సో, ఇప్పుడు దాన్ని డీఅథెంటికేషన్ అటాక్ అంటారు. సో, ఇన్ కేస్ ఇందాక మనం ఏం చేసాం ఆహ్, మొత్తం డివైసెస్‌ని డిస్కనెక్ట్ చేసాం కదా! అలా కాకుండా ఓన్లీ పర్టిక్యులర్ డివైస్‌ని మాత్రం డిస్కనెక్ట్ చేయాలనుకోండి. సో, రిప్లై ఎన్‌జీ సో, ఇది డీఅథెంటికేషన్ ప్యాకేజ్ కదా! ఇది యాక్సెస్ పాయింట్ కదా! సో, యాక్సెస్ పాయింట్‌లో ఉన్న ఈ క్లయింట్ దగ్గర ఒక మ్యాక్ అడ్రెస్ ఐ మీన్ ఇందాక కనెక్ట్ అయిన డివైసెస్ చూపించింది కదా! మనకి కింద. ఓన్లీ 1 డివైసే కనెక్ట్ అయింది కదా! సో, ఇన్ కేస్ 2-3 డివైసెస్ కనెక్ట్ అయినాయనుకోండి. ఆ డివైసెస్‌లో ఏదో ఒక మ్యాక్ అడ్రెస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మీ ఇంటర్ఫేస్ ఇచ్చారనుకోండి. ఇదేం చేస్తదంటే ఓన్లీ ఆ డివైస్‌నే డిస్కనెక్ట్ చేస్తది. ఓకే. ఇది పర్టిక్యులర్ డివైస్‌ని మాత్రం డిస్కనెక్ట్ చేయడం అన్నమాట. మీకింకా అర్థం కాకపోతే నేనొక ఆర్టికల్ రాసాను దీని మీద. సో, దాని లింక్ కూడా పేస్ట్ చేస్తాను ఇక్కడ. సెషన్ అయిన తర్వాత. సో, మీరు ఆర్టికల్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఓకే. ఇప్పుడేం చేయాలంటే వైఫైని హ్యాక్ చేయాలి కదా! ఓకే. విల్ స్టార్ట్ ఇట్. సో, ఎర్మోన్ ఎన్‌జీ సో, ఆల్రెడీ మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్‌ని సెట్ చేసుకున్నాం. ఏరో డంప్ ఎన్‌జీ కదా! ఏరో డంప్ ఎన్‌జీ WLAN 0 మాన్. సో, మన వైఫైస్ అన్నీ వచ్చినాయి కదా! సో, ఇది నా టార్గెట్. సో, టార్గెట్ అది కదా! సో, ఏరో డంప్ ఎన్‌జీ హ్మ్. BSS ఐడీ ఛానెల్ నంబర్ 1 WLAN 0 మాన్. సో, ఇక్కడేం చేయాలంటే క్యాప్చర్ చేసిన హ్యాండ్‌షేక్ ఫైల్ ఉంది కదా! యాక్చువల్లీ దాన్ని క్యాప్చర్ ఫైల్ అంటారు. అది డాట్ క్యాప్‌లో సేవ్ అవుతది. సో, ఆ క్యాప్చర్ ఫైల్ ఎందులో ఓపెన్ చేసుకోవచ్చంటే వైర్ షార్క్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అదంతా వేరే విషయం. పక్కన పెట్టండి. సో, ఇక్కడ నేను ఒక కమాండ్ ఇచ్చాను కదా! ఈ కమాండ్ ఏంటంటే సో, ఇదేం చేస్తదంటే క్యాప్చర్ అయిన ఫైల్స్‌నంతా ఒక ఫైల్‌లోకి రైట్ చేస్తదనమాట. సో, ఇంకా మీకేమన్నా ఆప్షన్స్ కావాలంటే ఏరో డంప్ ఎంజిన్ కొడితే మీకు ఇంకా ఆప్షన్స్ వస్తాయి. మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! టెస్ట్‌లోకి సేవ్ చేద్దాం అనుకోండి. సో, టెస్ట్‌లోకి సేవ్ చేద్దాం అనుకోండి. ఎంటర్ కొట్టంగానే ఏమవుతాయంటే ఐ విల్ షో యూ. సో, ఓపెన్ ఎ ఫోల్డర్. సో, ఫైల్ సిస్టమ్స్ రూట్ ఫోల్డర్‌లో కదా మనం యాక్సెస్ చేసేది. పర్మిషన్ డినైడ్. ఓకే. ఐ విల్ షో ఇట్ హియర్. సో, సీ హియర్ కొత్తగా ఫైల్స్ వచ్చినాయి చూసారా? ఇవి టెస్ట్ 01 క్యాప్, టెస్ట్ 0.csv, కిస్మెట్.csv ఇంకోటి వైఫై హ్యాకింగ్‌లో కిస్మెట్ అన్న ఒక టూల్ ఉంటది. సో, ఆ టూల్‌ని కూడా వాడొచ్చు.
సో, ఎక్స్ఎంఎల్, లాగ్ సీఎస్‌వి ఇలా కొన్ని ఫైల్స్ ఉంటాయి చూసారా? సో, అందులో ఇది క్యాప్చర్డ్ ఫైల్ అనమాట. ఓకే. ఓకే. ఇది క్యాప్చర్డ్ ఫైల్. సో, ఈ ఫైల్ వాడి మనం ఏం చేస్తాం అంటే వైఫైని హ్యాక్ చేస్తాం. ఓకే. అంతా బానే ఉంది కదా! సో, ఇంకా మనకి క్యాప్చర్డ్ ఫైల్ రాలేదు. ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి గానీ. అక్కడ కాదు ఇక్కడ. సో, క్యాప్చర్డ్ ఫైల్ రావడానికి రిప్లై అయింది. మనం ఒకవేళ డీఅథెంటికేషన్ అటాక్ చేసామనుకోండి, సరదాగా చేసినప్పుడైతే ఇన్ఫినిట్ పెట్టొచ్చు. కానీ మనకి వెంటనే తిరిగి కనెక్ట్ అవ్వాలి కదా! అందుకని చెప్పి నేను జస్ట్ 5 ప్యాకెట్స్ పెడతాను. ఓన్లీ 5 ప్యాకెట్స్ పంపుతది. దాని తర్వాత అటాక్ అనేది ఆగిపోతది. మళ్ళీ దాని తర్వాత ఏమవుతదంటే క్లయింట్ అనేవాడు మళ్ళీ యాక్సెస్ పాయింట్‌కి కనెక్ట్ అవుతాడు. సో, ఇదేం చేస్తదంటే కరెక్ట్‌గా 5 ప్యాకెట్స్ పంపింది. ఆగిపోయింది. సో, క్లయింట్ అనేవాడు మళ్ళీ దీనికి కనెక్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. సో, ఓకే. సో, సీ హియర్. సో, క్లయింట్ అనేవాడు కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయినప్పుడు ఈ ఫైల్ మనకొచ్చింది కదా! ఓకే. కనెక్ట్ అయ్యాడు. అయిపోయింది. ఫైల్ క్యాప్చర్ చేసాం కదా! సో, ఇక్కడితో అయిపోయినట్టే. సో, మీరెప్పుడైనా సరే సో, ఇదుంది కదా! ఇందాక మనం ఓపెన్ చేసాం. సో, దాన్నేం చేయాలంటే క్లోజ్ చేయకూడదు. సో, అది అలా రన్ అవుతూనే ఉండాలి. సో, రన్ అయినప్పుడు ఏం చేస్తదంటే ఒకవేళ మనకు ఫైల్ చూపిస్తే ఇక్కడ కనిపిస్తది. ఫైల్ క్యాప్చర్ చేస్తది. ఓకే. సో, అంతే. అన్ని టెర్మినల్స్‌తో పనయిపోయింది. అన్నీ క్లోజ్ చేసేయొచ్చు. సో, ఉంచుదాం. సో, ఇప్పుడేంటంటే ఆల్రెడీ మనకొక ఫైల్ క్యాప్చర్ చేసాం కదా! క్యాప్ ఫైల్ చూపిస్తున్నానండి. సో, ఇది ఉంది కదా! సో, ఈ క్యాప్ ఫైల్ ఎందులో రన్ చేస్తారంటే వైర్‌షార్క్‌లో రన్ చేస్తారు. వైర్‌షార్క్ టెస్ట్ డాట్ క్యాప్ అని కొట్టామనుకోండి. సో, వైర్‌షార్క్ ఓపెన్ చేసాం కదా! సో, సీ హియర్. సో, యాహ్! ఇవేంటంటే పాస్‌వర్డ్స్ ఉంటాయి ఇందులో. ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్స్. ఓకే. సో, లెంత్ ఉంది కదా! సో, ఇవన్నీ ఏంటంటే ట్రాఫిక్ అన్నమాట. సో, ఈ డివైస్ నుంచి ఆ డివైస్‌కెళ్ళింది. ఆ డివైస్ నుంచి ఈ డివైస్‌కొచ్చింది అలా అన్నమాట. సో, ట్రాఫిక్. సో, ఇందులో ఏం చేస్తారంటే మన పాస్‌వర్డ్ ఉంటది. సో, అది ఎక్కడుంటదో మనకి తెలీదు. ఎన్‌క్రిప్టెడ్ ఫార్మ్‌లో ఉంటది. సో, దీన్ని ఏం చేస్తారంటే క్రాక్ చేస్తారు. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనం హై హై లెంత్ ఉన్న ప్యాకెట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే లెంత్ స్మాల్‌గా ఉన్నాయనుకోండి, అందులో ఏమి డేటా ఉండదు. ఓకే. సో, ఇవి. సో, ఇందులో మన పాస్‌వర్డ్ ఉండొచ్చు. సో, ఇక్కడ కీ మెసేజ్‌లని కనపడుతున్నాయి కదా! సో, ఇదిగోండి అథెంటికేషన్ మెసేజ్. సో, కొన్ని పంపించింది. సో, కీ డేటా, కీ లెంత్ ఇవన్నీ ఉన్నాయి కదా! కాకపోతే మనకు తెలీదు ఆ కీ ఏంటో. ఓకే. సో, సో, దీన్నెలా క్రాక్ చేస్తారంటే, సో, మనం ఎయిర్ క్రాక్ అనేది వాడతాం. సో, బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! ఇది బ్రూట్ ఫోర్స్ అటాక్. సో, బ్రూట్ ఫోర్స్ అటాక్‌లో మనం కొంచెం ఎక్కువగా థింక్ చేసి ఓల్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడేంటంటే ఒకవేళ మీరు నార్మల్‌గా ఏముందిలే చేసేద్దాం అనుకుంటే కొన్ని సంవత్సరాలు పట్టేద్ది. ఆ పాస్వర్డ్ కోసం. ఆ పాస్వర్డ్‌ని క్రాక్ చేయడానికి. సో, అందుకని చెప్పి మొత్తం చూపించలేం కదా! అందుకని చెప్పి నేనొక చిన్న ఫైల్ క్రియేట్ చేస్తాను. దీన్నేంటంటే పాస్.టీఎక్స్‌టీ అందాం. టీఎక్స్‌టీ. సో, ఈ ఫైల్‌లో నేను కొన్ని పాస్వర్డ్స్ చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫాల్ట్ లెంగ్త్ 8 కదా! అవును కదా! 8. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, చాలామంది ఏం చేస్తారంటే అన్ని నంబర్‌లు వాడతారు. లేదంటే అన్నీ ఒకే లెటర్స్ వాడతారు. సో, ఫస్ట్ నంబర్‌లు వాడారనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేం చేయాలంటే ఒక నంబర్స్‌తో ఐ మీన్ 8 డిజిట్స్ లెంగ్త్ ఉన్న ఒక నంబర్స్‌తో మన పాస్వర్డ్స్ కావాలనుకోండి. ఒక టూల్ వాడతాం. ఆ టూల్ పేరేంటంటే క్రంచ్. CRUNCH. క్రంచ్ అనమాట. సో, ఈ టూల్ ఏంటంటే క్రంచ్ అని కమాండ్ టైప్ చేస్తే టూల్ వస్తది. సో, దీన్నెలా వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన మినిమమ్ లెంగ్త్. అంటే మినిమమ్ ఎంతుండాలి? 2 ఉండాలా? 3 ఉండాలా? ఫర్ సపోజ్ 1 ఇచ్చాననుకోండి. 1 నుంచి స్టార్ట్ అవుతది. 8 ఇచ్చాననుకోండి. ఐ మీన్
8 లెంత్ నుంచి స్టార్ట్ అవుతది. లెంత్ అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. వన్స్, 2 టెన్స్, హండ్రెడ్స్ అలా ఉన్నాయి కదా! సో, ఆ ప్లేసెస్. సో, మనకు కావాల్సింది మినిమమ్ 8, మాక్సిమం 8. సో, అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉండాలి. ఓకే. సో, ఈ ఫైల్‌ని ఏం చేయాలంటే పోనీ pass1.txt సేవ్ చేయి. సో, సీ హియర్. సో, ఎన్ని లైన్స్ వచ్చినాయి మొత్తం? చాలా లైన్స్ వచ్చినాయి కదా! సో, 858 ఎంబీ వచ్చిందిది. సో, ఇప్పుడు దీన్ని వాడామనుకోండి, నాకు తెలిసి మినిమమ్ 2, 3 గంటలు పట్టేస్తది. అవునా? నా ఆర్టికల్ ఉంటది. ఆ ఆర్టికల్‌లో నేను చేసిందైతే 2 ½ అవర్స్ పట్టింది నాకు. పాస్వర్డ్‌ని కనుక్కోవడానికి. ఓకే. సో, ఇలా కాకుండా మాకు డిఫాల్ట్ పాస్వర్డ్‌లు కావాలి. మేము ఇవి వాడం. మాకు పాస్వర్డ్‌లు క్రియేట్ చేయడం ఇష్టం ఉండదు అనుకున్నారనుకోండి. ఈటిలిని వర్డ్ లిస్ట్‌లు అంటారు. ఇవి ఇందులో ఉంటాయి. చూపిస్తాను ఆగండి. షేర్ వర్డ్ లిస్ట్. సో, సారీ, మీకు కనపడుతున్నాయి కదా! డిర్ బస్టర్, డిర్బీ, ఫాస్టాగ్.txt, ఫన్‌వైఫై, మెటాస్ప్లాయిట్, ఎన్మాప్ లిస్ట్, రాక్యూ, డబ్ల్యూఫస్, ఇవన్నీ వర్డ్ లిస్ట్‌లనమాట. సో, ఇందులో రాక్యూ.txt ఉంది కదా! ఇది పాస్వర్డ్ వర్డ్ లిస్ట్. ఈ రెండేమోని మనకి వెబ్‌సైట్‌లో ఫోల్డర్‌లుంటాయి కదా! ఆ ఫోల్డర్ వర్డ్ లిస్ట్‌లు. ఫాస్టాగ్ కూడా అంతే. ఫన్‌వైఫై అనేది ఇంకో వైఫై హ్యాకింగ్ టూల్. సో, ఇందులో కూడా వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ లిస్ట్ ఉంటది. సో, మెటాస్ప్లాయిట్ అనేది వేరు. మన మెటాస్ప్లాయిట్‌లో కొన్ని అటాక్స్ చేస్తాం. బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అవి వేరు. సో, ఫజింగ్ అనేది కూడా అంతే. వెబ్‌సైట్‌లకి సంబంధించిందది. సో, ఇలా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అవి చాలా టైం పట్టేస్తది. మనకంత టైం లేదు కాబట్టి ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ. సో, ఇలా మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం. సో, ఈ పాస్వర్డ్‌లు అయ్యుండొచ్చు అనుకుందాం. సో, ఇలా ఏదో పాస్వర్డ్ లిస్ట్ ఉందనుకుందాం మన దగ్గర. సో, డాట్ టీఎక్స్టీ అనే ఒక వర్డ్ లిస్ట్ తయారు చేసుకున్నాం కదా! సో, ఈ వర్డ్ లిస్ట్‌లో మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫోను నంబర్ పెట్టొచ్చు. లేదంటే వాళ్ళ పేరుంటది కదా! వాళ్ళ పేర్లు పెట్టొచ్చు. అలా మీకు ఏమనిపిస్తే ఆ పాజిబిలిటీలో ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎయిర్ క్రాక్ ఎన్‌జీ వాడి మనకుంది కదా! టెస్ట్ డాట్ క్యాప్ ఈ ఫైల్‌ని వర్డ్ లిస్ట్ ఏం వాడదాం అంటే pass.txt. సో, చూడండి ఎయిర్ క్రాక్ ఎన్‌జీ వాడాం కదా! సో, ఎయిర్ క్రాక్ ఎన్‌జీ, సో, ఇది మనం క్యాప్చర్ చేసిన ఫైల్. టెస్ట్ 01 డాట్ క్యాప్ ఇందాక వైర్ షాప్‌లో ఓపెన్ చేసాం కదా! అది. సో, డబ్ల్యూ అంటే ఇక్కడ వర్డ్ లిస్ట్ అని అర్థం. సో, వర్డ్ లిస్ట్ pass.txt ఎంటర్ చేయంగానే సో, సీ హియర్ కీ ఫౌండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, చాలా త్వరగా వచ్చింది కదా! సో, నార్మల్‌గా అయితే చూపిస్తున్నా ఆగండి. ఆహ్, ఇంకా ఇవి రాయలేదు. సో, ఇందులో లాస్ట్‌లో ఉంటది. ఒకవేళ మీకేమన్నా డౌట్ ఉంటే ఈ ఆర్టికల్ చదవండి. మీకు అర్థమైపోద్ది. సో, మీకు టైం కనిపిస్తుంది కదా! సో, ఇది ఇక్కడ కీస్ అని ఉన్నాయి కదా! సో, ఇదేం చేస్తదంటే కీస్ పంపిస్తది. కీస్ అంటే ఇన్ని కీస్ పర్ సెకండ్ అని ఉంటాయి. ఓకే. అన్ని కీస్ సెకండ్‌కి వాడతదనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ 160 కీస్ వాడారు. సో, మన దాంట్లో 160 కీస్ లేవు కదా! అందుకని ఫాస్ట్‌గా అయిపోయింది. ఓకే. సో, ఆహ్, చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనకి ఎంత జనరేట్ అయినాయో అన్ని లైన్స్ జనరేట్ అయినాయి. సో, నాకెంత టైం పట్టిందంటే 1 అవర్ 51 మినిట్స్ 52 సెకండ్స్ పట్టింది. సో, అప్పుడేంటంటే 1078 కీస్ పర్ సెకండ్ రన్ అయినాయి. సో, అప్పుడు నాకీ వైఫై ఒక పాస్వర్డ్ వచ్చింది. సో, ఇది నేను జస్ట్ నార్మల్‌గా చేసింది కాదు. రియల్ అటాక్ ఇది. సో, ఎలాగో అటాక్ చేస్తున్నాం కదా! ఎందుకులే రాసేస్తే ఒక పని అయిపోద్ది కదా! అని చెప్పి రాసేసాననమాట. సో, ఇది రియల్ అటాక్. ఓకే. సో,
అలా వైఫై అటాక్స్ అనేవి చేస్తున్నారు. ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఫ్లగ్జియాన్ అని ఒక టూల్ ఉంది. అది ఇన్‌స్టాల్ చేయాలి. ఇంకా చేయలేదు. సో, వైఫై ఫిషర్ అని ఉంటది. సో, ఇంకా చాలా చాలా ఉంటాయి. రోగ్ యాక్సెస్ పాయింట్ మెథడ్స్ ఇంకా ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ సెషన్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ రోజులకైతే ఇంతే. మీకింకేమన్నా డౌట్‌లున్నాయా ఇందులో? మీకేమన్నా అర్థం కాలేదా? ఏమన్నా చెప్తారా మరి? అందరికి అర్థమైపోయింది కదా! సో, మీకేమన్నా డౌట్‌లుంటే చెప్తున్నాను. దీన్ని చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తాను. మీరొకసారి చదవండి. మీకేమన్నా అర్థం కాకపోతే నాకు చెప్పండి. సో, నెక్స్ట్ సెషన్‌లో ఏంటంటే ఇంకోటి సో, నెక్స్ట్ సెషన్‌లో ఫిషింగ్ ఇది చూస్తాం కదా! ఆ నెక్స్ట్ సెషన్‌లో ఏం చేస్తామంటే సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ ఒకటి చెప్పాలి. సో, అవి అవేముండవు. అవి జస్ట్ ఒక సెషన్‌లో లేపేయొచ్చు. సో, నెక్స్ట్ సెషన్‌లో ఫిషింగ్ అటాక్స్ చెప్పుకుంటాం కదా! ఆ నెక్స్ట్ సెషన్ నుంచి వెబ్ హ్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, దానికి మీరేం చేయాలంటే మీ దగ్గర విండోస్ ఉన్నాయి కదా! విండోస్ ల్యాప్‌టాప్‌లే కదా అందరియి. ఎగ్జాంప్ అని ఒకటుంటది. సో, ఇది సర్వర్ అన్నమాట. ఓకే. ఎగ్జాంప్ అని సర్వర్ ఇది. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఎగ్జాంప్ ఒకటి దీన్ని సర్వర్ అంటారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ డీవీడబ్ల్యూఏ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. డీవీడబ్ల్యూఏ డామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ అని ఈ సాఫ్ట్‌వేర్ ఒకటుంటది. ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవి డౌన్‌లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో, మాకు కాన్ఫిగరేషన్ తెలీదు. మేకంత డౌన్‌లోడ్ చేసుకోలేము అనుకుంటే మెటాస్ప్లాయిటబుల్ అని ఒకటుంటది. మెటాస్ప్లాయిటబుల్ అని ఇందులో దొరుకుతది. rapid7.comలో దొరుకుతది మీకు. మెటాస్ప్లాయిట్ అనేది ర్యాపిడ్ 7 ఒకటిది. సో, ఇందులో దొరుకుతది. సో, మీరు ఈ మెటాస్ప్లాయిట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మెటాస్ప్లాయిట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో ఉంటది. డీవీడబ్ల్యూఏ అందులో ఉంటది. దాని తర్వాత మెటిలేటే అని ఇంకోటుంటది. సో, అవన్నీ అందులోనే ఉంటాయి. ఓకే. మెటాస్ప్లాయిటబుల్ డౌన్‌లోడ్ చేసుకోండిలే. ఎగ్జాంపుల్ ఎందుకులే గాని. సో, మెటాస్ప్లాయిటబుల్ డౌన్‌లోడ్ చేసేసుకొని మీ విర్చువల్ మెషిన్స్ ఉన్నాయి కదా! సేమ్ ఇది ఒక విర్చువల్ మెషినే. రన్ చేసేయండి. సరిపోద్ది. ఓకేనా? సో, మెటాస్ప్లాయిటబుల్ అనేది ఒక సర్వర్. ఓకే. సో, ఆ సర్వర్‌లో నుంచి వాడి మనం హ్యాక్ చేస్తామనమాట. ఓకే. సో, నెక్స్ట్ సెషన్ నుంచి మనం ఏం చేద్దామంటే ఫిషింగ్ అటాక్స్ చూసి వైఫై నెక్స్ట్ మెటాస్ప్లాయిటబుల్ నుంచి మనం వెబ్ అటాక్స్ మొదలుపెడదాం. సో, కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి కూడా చూడొచ్చు. సో, ఈ రోజుటికి ఇంతే. సో, ఇంకా ఎక్కువేం చెప్పట్లేదు. ఎందుకంటే బిగినర్స్ కదా! సో, ఫిషింగ్ అటాక్స్ కూడా చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, అందుకని చెప్పి ఈ రోజుటికి ఇంతే. సో, ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే ఆర్టికల్ పోస్ట్ చేశాను కదా! ఆర్టికల్ చదవండి. ఇంకా అర్థం కాకపోతే టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయండి. ఓకేనా?